नमः सदसे नमः सदसस्पतिये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै विघ्नेशाय नमः श्री गुरुभ्यो नमः జగద్గురువులకి అలాగే మహాస్వామి గారికి అలాగే ఇంకా ఇతర పెద్దలకి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి సదస్సును అలంకరించినటువంటి మహాత్ములకి అందరికి కూడా అట్లాగే ఎష్ట గారికి అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదో నాకు నేను చెప్పే మాటలన్నీ కూడా నేను పెద్ద ఉపన్యాసం కాదు, కానీ ఇన్ని రోజులు ఇట్లా యజ్ఞంలో నేను పాల్గొనడం అనేది మా నాన్నగారి పౌండ్రేగం తర్వాత ఇదే. అంటే మా నాన్నగారి తర్వాత ఆయన చిన్నాయన గారు దీంట్లోనే నేను పాల్గొనడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ఇన్ని రోజులు ఎక్కడ రాలేదు అసలు యజ్ఞాలు. ఆ లోపం కూడా నాలో ఉందని నాకు తెలుసు, ఉంది రాని లోపం కూడా నాకు తెలుసు. కానీ రావాలి అనే ఒక సంకల్పంతో ఇక్కడ నేను రావడం జరిగింది. అది ఆయన చెప్పడం అనేది, అది ఆయన పక్షంగా ఆయన చెప్పడం అనేది సరే, కానీ నేను రావాలనుకోవడం కూడా ఉంటుంది కాబట్టి అది ఇక్కడ జరిగింది. ఋతుక్ పక్షాన మాట్లాడాలని నేను నిజంగా అనుకున్నాను. అదే మరి కూడా చెప్పారు. చాలా ఆనందంగా జరిగింది పౌండ్రేగంలో. నాకేం ఆ మాటలో ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి నేను చూశాను, ప్రతి ఒక్కరూ కూడా అధ్యయన శక్తులు ఉన్నారు తప్పించి వేరే విషయాలు అంటే సామాన్యంగా ఏదో లౌకికంగా కొంతకాలం గడిపినప్పటికీ ఎప్పటికప్పుడు ఆయన చూస్తుంటే సింహస్వప్నంలాగానే ఉన్నారు అందరూ. దీంట్లో అందరం కూడా అట్లాగే ఉన్నాం. నేను చెప్పేది అంటే ఆయన అంటే అంత వయసులో చాలా పెద్ద అయినా అట్లానే కూడా అట్లా కాదు, కానీ ఎవరైనా సరే అందరం కూడా అలాగే. దానికి కారణం ఏంటంటే ఆయన యొక్క శ్రద్ధ. అది అంటే ఆయన విద్యకి ఇచ్చే ప్రాధాన్యాన్ని పెట్టుకుని అందరూ కూడా ఆయనకి మనం ఏమాత్రం లోపం రాకుండా మనం చూసుకోవాలి అనే దృష్టిలోనే ఇప్పుడు మా కోటగారు బావగారి దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఆయన అనేక పౌండ్రేగాలు చూసినప్పటికీ నేను ఈ విషయంలో ఈయన దగ్గర మాత్రం నేను ఇంకొంచెం శ్రద్ధగా నేను పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి 1-2 సార్లు ఆయన మళ్ళీ అంటే దృష్టి పెట్టి చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే స్వయంగా ఆయన కూడా అన్ని గ్రంథాలు చూసుకోవడం జరిగింది. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఆయన చెప్పిన ఆయన సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అప్పటి నుంచి కూడా ప్రతి గ్రంథము తీసుకుని ప్రతి అహస్యలు తీసుకుని ఆయన రాయడం విచారించడం ఎందుకు చేసుకున్నారు. అయితే ఎంత విచారించినప్పటికీ ఖర్చు అనేది చాలా పెద్దది కనుక అందులో ఆయన యజమానిగా ఉండడం వలన ఆ భారం కూడా ఉంటుంది కనుక ఇక్కడ మరి ఋతుక్ మీద పెట్టాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అట్లాగే ఆయన భారం అంటూ వస్తే దాని భారాన్ని పంచుకున్న వాళ్ళలో అనేక మంది ఉన్నారు. దాంట్లో అనుమానం ఏం లేదు. దాంట్లో ప్రధానంగా ఉన్న గోపాల్ గారు, అట్లాగే మా పిన్ని గారు యజమానురాలు, ఆవిడ అంటే ఆవిడ సహకారం లేనిది అసలు ఏమీ లేదు. అట్లాగే మా చెల్లెళ్ళు, మా బావగారులు, అట్లాగే ఆయన ఇంట్లో మా ఇంటికి అల్లుడైనప్పటికీ మొత్తం ఒక దీంట్లో అర్ధరుడిలాగా ఉండి మొత్తం ఎంతవరకు చేయాలో అంతవరకు ఆయన ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు చేసేసారు. అంటే ఆయన చూస్తుంటే ఒకప్పుడు అనిపించింది మరి ఈయన ఇంత శ్రమ పడగలడా అని కూడా మాకు అనిపించింది. కానీ దాన్ని కూడా అధిగమించి చేశారు ఆయన. అంటే వాస్తవంగా అలవాటు ఉన్న వాళ్ళకి కానీ ఈ ప్రక్రియలో వెళ్ళలేదు. ఈ విషయం నాకే తెలుసు. అంటే నేను ఈ కుటుంబంలో ఉన్నప్పటికీ అలవాటు లేకపోవడం వల్ల నేను ఇక్కడ శారీరకంగా ఎక్కువ శ్రమ చేయలేకపోవడం అనేది నాకే అర్థమైంది. ఎందుకంటే అందరూ ఖచ్చితంగా నాకంటే నేనేం చేస్తున్నానో అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలుసు. కానీ అది మొట్టమొదటి నుంచి ఏదో చదువుకోవడం అలవాటు పడింది, కానీ ఇట్లా దీంట్లో ప్రవృత్తి ఏర్పడకపోవడం వలన శారీరకంగా నేను సహకరించానో నాకు తెలుసు. కానీ అంటే నాకు తోచిన విధానంగా నేనేదో చేయాలి అనే దృష్టితోనే నేను ఉన్నాను. దానికి అవకాశం నాకు వారు ఇచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. అట్లాగే ఇంకొక విషయం ఏం చెప్పాలంటే నేను అది కూడా గుర్తు చేసుకోవాలి, కృతజ్ఞత అని అంటారు దాన్ని. అంటే అది ఎప్పుడూ ఉంటుంది. నాకు ఆధానంలో ఆతిథ్యం మా అన్నయ్య గారు ఇచ్చారు మొట్టమొదటి. ఇక్కడ బ్రహ్మగారు ఆయన నా కేవలం అభిమానంతోనే ఇచ్చాడు. నేనేమో ఒకటి చేస్తానో చిన్నప్పుడు నేను శాస్త్రం చదువుకుంటున్నాను కూడా. చాలామంది చెప్పారు వాడికి ఎందుకు శాస్త్రం చదువుకుంటున్నాడు, వాడికి నీకు ఎందుకు ఆతిథ్యం, వేరే వాడిని పెట్టుకుంటే నీకు బాగుంటుంది. కానీ అట్లా కాదు, వాడికి నేను ఇవ్వాలి అని చెప్పి నా మీద అభిమానంతో ఇచ్చారు. అట్లాగే వీరు ఈ యజమాని గారు ఒకరిది అనుకున్నారు. మహానుభావులు, నిజంగా వారే చేయవలసింది. అయితే మా తాతగారి యొక్క అనుగ్రహం ఏమైందంటే నా మీద పడింది. అది వారు ఆ సమయంలో
అది వారు అంటే ఎవరో కాదు, మా పూర్వాశ్రమంలో మా బాబాయ్ గారే. వారు ఆ సమయంలో అక్కడ లేకపోవడం వలన, ఈ ఆశ్రమంలో లేకపోవడం వలన మా తాతగారు నా పేరు సూచించారు. కానీ నిజంగా వాస్తవంగా నాకు అప్పట్లో చదువుతాం దగ్గరికి నేను వచ్చేవాడు కూడా కాదు. కానీ నేను ఆ మాట కూడా చెప్పడం జరిగింది. కానీ మా తాతగారి యొక్క ఆ ప్రోద్బలంతో వీరికి నాకు అటువంటి ఇది ఏర్పడింది మా ఇద్దరి మధ్య. నిజంగా అయితే అంతకుముందు అంత ఇదేం లేదు. ఆ తర్వాత నుంచి ఆయన ఎప్పుడు కార్యక్రమం చేసినా ఖచ్చితంగా నాకు చెప్పే ఆయన చేస్తూ ఉంటారు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఎప్పుడు వాడి యజ్ఞానికి అడిగారు, నేను చేయలేదని చెప్పాను. ఎందుకంటే నాకు వారి దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం పరిశ్రమ చేసి వెళ్ళాలనే నా దృష్టి. మామూలుగా అందరూ యజమానుల దగ్గర చేసినట్టుగా కాదు వీరి దగ్గర అని నా అభిప్రాయం. దాంతోనే ఎప్పటికప్పుడు నేను ఇది అట్లాగే వారి దగ్గర నిష్ఠ ఏంటంటే మేము చూస్తూనే ఉన్నాం, ఎప్పుడు అనుకుంటూనే ఉంటున్నాం. అంటే ఆ మాట వారి దగ్గర అంటే వారు ఏదో స్థుతి అనుకుంటారు. కానీ మొట్టమొదటి రోజుల్లో ఈ దీక్షలో ఏ ఆహారం లేదు, పడుకుంటూ. అంటే ఆయన ఎట్లా చేస్తారా, 30 రోజులు ఎలా ఉంటుంది అంటే ఆయన కూడా ఇది ఎలా ఉంటుంది అని అనుకున్నాం. కానీ శక్తుల్లోకి వచ్చేసరికి ఆయన ఓపిక చూస్తుంటే మేము తింటున్నాం, మాకు ఓపిక లేదు. అంటే అంత ఎట్లా అంటే శక్తి పెరుగుతుంది అన్నమాట. మా బ్రహ్మగారు అన్నాడు, ఈయన వాలీలాగా ఉన్నాడు, సగం రోజులు ఎందుకంటే ఏదో బలం పెరుగుతుంది. ఈ బలం పెరిగిన దగ్గర ఆయన బలం పెరుగుతుంటే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన 3కి లేచేస్తున్నాడు, 4కి లేచేస్తున్నాడు, మమ్మల్ని అందరూ రమ్మంటాడేమో. మాకేమో రాత్రి హస్తలు అయ్యేసరికి మళ్ళీ పడుకుని రావడానికి వచ్చేసరికి అందరూ కొంత అలవాటు అయిన వాళ్ళు అయితే బాగానే ఉంటుంది. కానీ నాలాంటి వాడికి అయితే ఇంకొంచెం అయ్యో ఈయన దగ్గర ఎట్లా అనేంత ఆయన ఉత్సాహంగా ఉండడం అనేది అంటే అర్థం ఏంటంటే ఆయన శారీరకంగా కానివ్వండి, అంటే విద్యాపుష్టి కానివ్వండి, అన్నీ ఉన్నాయి. అన్నీ చూసుకున్నందువలన మేమేదో ఇక్కడ నిమిత్త మాత్రంగా ఉండి మాలాంటి వాళ్ళని జయించాము అనే మాటలో అనుమానమేం లేదు. అందులో కూడా విశేషంగా నేను ఆయన చెప్పినట్లుగా 4 పుస్తకాలు పట్టుకుని ఎప్పుడో ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి తప్ప నిజంగా చేయించిన వాళ్ళంటే ప్రధానంగా సరే వారు స్వయం, ఆ తర్వాత అధ్వర్యులు, హోత, అట్లాగే బ్రహ్మగారు పాపం చాలా శ్రమ ఓడిచి ఇక్కడ కూర్చోవటం. ఎందుకంటే ఆయన కనుక లేకపోతే ఒక్క ప్రయోగం, ఒక్క స్తోత్రం కూడా జరగదు. అంతకీ ఆయన ఓర్మి పెట్టి ఉన్నాడు. నిజంగా అంత ఓర్మి ఉండడం కష్టం. అంటే ఆ ఓర్మితో ఆయన ఉండటం, అట్లాగే ఇంకా చిరంజీవులు, ఇంకా కొంతమంది అందరూ సహకరించడం, అట్లాగే మా అంటే సామవేదులు వాళ్ళు కూడా మాకంటే ఎక్కువగా ఇంకా మేమైనా ఎప్పుడైనా అయ్యో ఈయన పిలుస్తాడేమో అని ఒకప్పుడు కొంచెం విసుగ్గా మొహం పెట్టినా కూడా వాళ్ళు ఏమాత్రం విసుగు లేకుండా నేను రాత్రి చూశాను. నేను నా వల్ల కాలే, ఇంకా నా వల్ల కాలే. 12 అయింది. 12 అయితే ఇంకా ఇలా అన్నాను రాదు, ఇంకా ఏం చేయాలి అనుకుంటే అప్పుడు కూర్చున్న వాళ్ళకి మధ్యలో స్తోత్రమే వచ్చాను. ఒకసారి నాకు తెలియదు, నాకు వెళ్ళి పడుకుని పోయాను. ఇక్కడ పడుకుందామంటే కూడా నాకు నా వల్ల కాలేదు. లోపలికి పడుకుపోయి మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు ఇలా స్తోత్రం చెబుతుంటే ఇది ఎప్పటికయ్యాను, ఇంకా అప్పటికి ఒక విస్తృత అయింది. ఎప్పటికీ విస్తృత అవుతాయి అంటే అప్పుడు కూడా వాళ్ళు ఆ శ్రద్ధతో చెప్పడం, అందరూ కలిసి చెప్పడం. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పుణ్యం అంతా వారికే ఉంది అని నాకు అభిప్రాయం. నేను చాలాసార్లు చెప్పాను. అట్లాగే మా కుటుంబం నుంచి మేము ఇక్కడ వచ్చి ఒక 5గురు ఇక్కడే ఉన్నాం. 30 రోజుల పాటు మేము నలుగురు మా పిల్లలతో నేనున్నాను. మా నాన్నగారు రావడం జరిగింది. మా నాన్నగారు కూడా అంటే స్వయంగా ఆయన రావాలి అంటే మా తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసి పౌండరీకం చేస్తూ అట్లాగే హోత భార్యతో శస్త్రాలు చెప్పాలి, అట్లాగే సాముకులతో సామ చెప్పాలి అని చెప్పి అన్నీ వారు అనుకోవడం జరిగింది. కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్పినా దీంట్లో అర్థం ఏంటంటే వారి పుణ్యం గొప్పది అని నాకు అనిపించింది. అది మా తాతగారి యొక్క సంకల్పం. మా తాతగారులు వాళ్ళు వేదశ్రౌతాలకి శరీరాన్ని అర్పించిన మాట సత్యం. దాంట్లో కూడా మా అగ్నిహోత్రం తాతయ్య గారు విశేషంగా కర్మశ్రద్ధ అనేది ఆయన దగ్గర చాలా ఉన్నది. అంటే కర్మశ్రద్ధ అంటే వీళ్ళ దగ్గర ఇంకో దగ్గర లేదని కాదు, విశేషంగా కర్మానుష్ఠానం చేయాలి అని. ఆ కర్మానుష్ఠానంతో ఆయన వ్యూఢ సమూఢ శతతోముఖ వాజపేయాదులు అన్నీ చేసేసారు. అది చాలా అచిర కాలంలో మాకు తెలుసు, మా అధ్యయన కాలంలోనే ఆయన చేసేసారు. చాలా తక్కువ కాలంలో చేసేసారు. మరి అటువంటిది వారి పరంపరలో అందరికి కూడా ఆ యోగం పట్టింది. అది మాకు చాలా సంతోషం. అంటే మా తాతగారు పౌండరీక యాగం చేశారు, కానీ మాలో మరి మా నాన్నగారు చేశారు. మరి మేమేం చేయగలమో నాకు తెలియట్లేదు. మా అన్నయ్య గారు అయితే చేద్దామని సంకల్పం పూర్తిగా ఉంది కాబట్టి ఆయనకి అది సాధ్యపడచ్చేమో, కానీ మాకెట్లా సాధ్యపడుతుందో మాకు తెలియదు. కానీ మా అగ్నిహోత్రం తాతగారి కుటుంబంలో మాత్రము అంటే వాళ్ళకి పౌండరీకం అంటే అసలు అంటే ఒక దర్శపూడి మసాలాగా ఉంది అనిపిస్తుంది నాకు. వాళ్ళు అలా చేసేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని చూస్తుంటే ఆనందంగా ఉంది. కాబట్టి ఒక కుటుంబ సభ్యుల్లాగానే మేము రావాలనుకుంటున్నాం తప్పించి నిజంగా మాకు వేరే అపేక్ష ఎప్పుడూ లేదు. ఆయన ఏ కృతువు చేసినా అంటే ఆయన ఖచ్చితంగా చెప్తారు, దాంట్లో అనుమానం లేదు. చెప్పినా కూడా ఇది కూడా లేకుండా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగానే నన్ను పిలవమని చెప్పి నేను సభాముఖంగా ఒక ప్రార్థన చేస్తున్నాను. అట్లా గణేష్ జోగులేరు గారు లాగానే నేను ఆయనతో పాటు ఉంటే మా చెల్లెలతో పాటు వాళ్ళతో పాటు నేను హాయిగా తిరుగుతూ
నాకు ఈ భయం కూడా లేకుండా నేను 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 హాయిగా ఉంటాను అని చెప్పి నిజంగా చెప్తున్నాను. అంటే ఇదేదో నేనేదో వేరే విధంగా చెప్పడం కాదు, ఆయన దగ్గర ఉండే వాత్సల్యంతోనూ ఆయనకి నా మీద అభిమానం ఉంది కాబట్టి నేను ఆయన దగ్గర చెప్తున్నాను. అట్లాగే పిల్లలందరూ కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలి, ఈ విద్య నిలవాలి అనే దృష్టితోనే వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎతికించిన మరి వాళ్ళకు కూడా ఈ వాసన అంటే పరంపర రక్షింపబడడం అనేది ఇక్కడ ముఖ్యం తప్ప మరి క్రతువులు అనేది అందరికీ సాధ్యపడుతుందా, అంత పుణ్యం అందరికీ ఉంటుందా లేదా అనేది చెప్పలేము. ఆ విషయం కూడా నేను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పుణ్యం గొప్పది. నేను గోపాల్ గారితో రాహు చెప్పాను, ఆయన పుణ్యం చాలా గొప్పది. ఇంత ఇదిగా ఈ రోజుల్లో పౌండ్రిక యాగం జరగడం అనేది చాలా కష్టము. సరే, ఆయన దక్షిణాంశం అనేది అది ఆయన చిన్నప్పటి నుంచి ఆయన స్వభావ సిద్ధం అది. కానీ వేరే అంశాలు ఇంకా ఉన్నాయి కదా, ఇంతమంది రావాలి కదా అసలు మొట్టమొదలు. మీరు ఎంత ఇష్టానన్నా కూడా ఇప్పుడు గణేష్ జోగులేకర్ గారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, అట్లాగే చంద్రమౌళి గారు నాకు తెలిసి ఆయన ఎక్కడికి రావట్లేదు. అటువంటిది ఆయన చతుర్థాహస్రం రోజు వస్తే చాలా ఆనందం అనిపించింది. అట్లాగే మా నాన్నగారు వస్తారని కూడా నిజంగా నేను ఊహించాల. కానీ అటువంటిది ఆయన అగ్నిశోమి నుంచి అంటే వద్దాం అనుకుని ఏదో ఒకరోజు రాలేకపోయారు. మళ్ళీ స్వచ్ఛ ఆజ్యహస్త్రానికి వచ్చేసారు ఆయన. అంటే ఆజ్యహస్త్రం ఆరంభమవుతుంది అని అడిగారు, లేదు ఇంకా రాలేదంటే వచ్చేసారు ఆయన. మరి అటువంటిది వాళ్ళందరూ వచ్చి ఉండడం, గణేష్ జోగులేకర్ గారు వాళ్ళందరూ ఉండడం, మరి ఇంత అభాగ్యం అనేది ఎవరికి పట్టదు. అలాగే అందరూ కూడా ఇక్కడ ఒక్కొక్కళ్ళు కూడా చాలా సమర్థులైన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న ఒక మంత్రార్థం చెప్పేసి నేను వదిలేస్తాను. బ్రహ్మపిన్వస్వదతో మే వాక్షాయి అని ఉంది. 3 ఇక్కడ ప్రార్థనలు ఉన్నాయి. బ్రహ్మపిన్వస్వ దదతో మే వాక్షాయి కుర్వతో మే మోపదసతు అని. బ్రహ్మ అనే దానికి యజ్ఞో వై బ్రహ్మ అని. యజ్ఞమే బ్రహ్మ అని చెప్పాడు మాట. అంటే యజ్ఞాన్నే ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఏ యజ్ఞ ఓ యజ్ఞ పురుష అంటే ఇది దీనికి ఈ మంత్రానికి మామూలుగా అయితే దశపూర్ణమాసంలో వినియోగం. మరి ఆ దశపూర్ణమాసంలో వినియోగించింది కాబట్టి అది అన్నింటిలోనే వినియోగింపబడినట్టే కాబట్టి ఆ మంత్రాన్ని తీసుకుంటే అంటే నాకు చాలా నచ్చినది. దక్షిణాకాలం కాబట్టి బ్రహ్మ అంటే యజ్ఞం అవి బ్రహ్మ అని బ్రాహ్మణే చెబుతోంది. కొన్ని పదాలకు అర్థం తెలియకపోతే దానికి నిరుక్తం కూడా చెప్పలేదు, బ్రాహ్మణే చెప్పాలి. కాబట్టి బ్రహ్మ యజ్ఞ అంటే ఆ యజ్ఞాన్ని ఏం ప్రార్థిస్తున్నాడు అంటే పిన్వస్వ ప్రియనయ సంతోషపెట్టు మమ్మల్ని అందరినీ. ఏమి సంతోషపెట్టాలయ్యా, ఎవరిని సంతోషపెట్టాలయ్యా అంటే సామాన్యంగా ఎవరు ఈ ప్రార్థన చేసేది ఎవరు? బ్రహ్మపిన్వస్వ అని చెప్పేది యజమాని. అంటే యజమాని ఏం ప్రార్థిస్తున్నాడు? సంతోషపెట్టు అంటున్నాడు. సంతోషపెట్టు అంటే ఎవరిని అని అనుకుంటాం మనం? ఆయన్ని అనుకుంటాం, లేకపోతే ఋత్విక్కుల్ని అనుకుంటాం. అంటే ఆయన ఇచ్చేది అన్వాహార దానం కనుక ఋత్విక్కుల్ని సంతోషపెట్టు అని అనుకుంటాం. కానీ అక్కడ ఏం చెబుతోందంటే శృతి మమ్మల్ని ఇద్దరినీ సంతోషపెట్టు అని చెప్తున్నాడు వ్యాఖ్యాత విద్యారణ్య స్వామి గారు. అంటే మమ్మల్ని అట్లాగే ఋత్విక్కుల్ని. ఎందుకు ఈ మాట అంటాం అంటే తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకోవాలి, ఇచ్చేటప్పుడు సంతోషంగా ఉండాలి. అట్లాగే దీనివల్ల వచ్చే ఫలం కూడా ఇద్దరికీ సంతోషాన్ని కలిగించాలి. అంటే దానం తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు వారికి సంతోషకరంగా ఇచ్చి అట్లాగే తీసుకునేవాళ్ళు సంతోషంగా తీసుకుని దాని ఆ తాలూకు ఫలం కూడా సంతోషమైనటువంటిదిగా ఉండాలి అని చెప్పి దానికి అంత తాత్పర్యంతో బ్రహ్మ పిన్వస్వ ఇద్దరిని సంతోషపెట్టు. నిజంగా ఇక్కడ అది అనర్థమవుతుంది అని నేను భావిస్తున్నాను. ఇద్దరికి ఇప్పుడు ఆయన కూడా ఒక్కొక్కళ్ళ శస్త్రాల గురించి చెప్పారు. నేను మళ్ళీ ఇప్పుడు అవన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే చెప్తే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది నాకు తెలుసు. కానీ నా ఉత్సాహంతో నేను చెప్తున్నాను కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను తప్పితే లేకపోతే ఇంకోటి చెప్పండి అసలు ఇన్ని మాటలు అండి. అట్లాగే దదతో మేమాక్షాయి అని. దదత అనేది ఇప్పుడు దక్షిణాకాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆయన ఇంత ధాన్య రాశిని అంటే ధనరాశిని అట్లాగే స్వర్ణ రాశిని ఇక్కడ పెట్టుకొచ్చినారు. మరి ఇప్పుడు మనం ఒక్కసారి ఇంత ధనాన్ని ఏ యజ్ఞంలోనూ మనం చూడలేకపోవచ్చు. అది మరి అటువంటిది వారికి ఇక్కడ సంభవించింది. దదతమే మాక్షాయి అంటే ఇచ్చేటువంటి ఆ యజమాని అయినటువంటి నాకు ఎప్పుడు కూడా తడుగు అనేది ఉండకూడదు. అంటే ఎప్పుడు అది నిండే ఉండాలి. ఎందుకంటే అది నిండు కనుక ఉంటే ఇంకా ఇటువంటి యజ్ఞంలో ఆయనకి దానంతరం. ఎందుకంటే ఆయన ఇంతకుముందే చెప్పారు, ఆయనకి యజ్ఞం అనగానే ఇందాక చెప్పిన ఆయన 3 మాటలు చాలా సత్యమైన మాటలు, అది కావాల్సిన మాటలు కూడా. అవి మాలాంటి వాళ్ళని కూడా మేము అనుష్ఠానం చేయాలన్నా కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట 3 ఉండాలి. ఏంటంటే మంత్రం ఉండాలి, విద్య ఉండాలి, దక్షిణ ఉండాలి, భోజనం ఉండాలి. నేను మాట చెప్తాను, భోజనం లేకుండా యజ్ఞం చేసినా మరి ఇన్ని రోజులు మరి గడవడం చేస్తాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి మనం ఇందాక బ్రహ్మపిన్వస్వ అనే శబ్దానికి అర్థం చెప్పుకోవాలంటే మరి ఆ ప్రీతి ఉండాలి. అంటే అట్లాగే మంత్రశక్తి లేనిదే ఏమీ లేదు. ఇందాక వారు చెప్తూ కూడా నేను కూడా ఏమైనా ఒక మాట మాట్లాడినా కూడా దానికి అర్థం ఏంటంటే మనం ఈ క్రతువుని చక్కగా చేసుకోవాలి అనేది క్రతువు. అది ఆ మాట సత్యమైన మాట. అది
కాబట్టి దానికి మనందరం ప్రయత్నించాల్సింది, దానికి ముందరం తల వంచాల్సిందే. ఆ విషయంలో ఎట్టి అభ్యంతరం. ఎందుకంటే అది మంత్రం యొక్క క్రతువు యొక్క అది గాంభీర్యం. అది మరి ఇంత క్రతువు మనం పెట్టుకుని ఎలా పడితే అలా చేస్తాము అంటే నాకు అర్థం ఏమిటి? కాబట్టి క్రతువు బాగా జరగాలి అని అనుకోవడంలో ఒక మాట వచ్చినా కూడా తప్పేం కాదు. కానీ అట్లాగే ఋతుక్ పక్షాన్ని కూడా నేను ఇంకో మాట ఏం చెప్తున్నానంటే, ఒకవేళ తత్సమయంలో ఏమైనా అయ్యో ఇట్లా అంటున్నారే అని అనిపించినా వాళ్ళకు కూడా పూర్తిగా ఆ భావం మనసులో లేదు అనే సంగతి నేను సభాముఖంగా చెప్తున్నా. అందరూ కూడా దానికి ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను అంటే. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి తర్వాత అనేక మాటలు ఎందుకంటే ఇదంతా వ్యావహారిక కాండ కాబట్టి అనేక మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ సభాముఖంగా మనం ఈ మాట చెప్పుకుని అందరూ చప్పట్లు కొట్టారు అంటే ఎవరి మాటలు మనం నమ్మక్కర్లేదు అని అర్థము అని అర్థం దీనికి. కుర్వతో మేమోపదశతు ఇట్లాగే ఋతతో మేమాక్షాయి ఎప్పుడు కూడా నాకు పరిపూర్ణంగా ఎప్పుడు శక్తి ఉండాలి అని ప్రార్థిస్తూ నాకు శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. ఇందాక మా బావగారు చెప్పారన్నమాట, శరీర సామర్థ్యం లేకపోతే ఇప్పుడు నాలాంటి వాడిని నేను పని చేయలేకపోతున్నాను, శరీర సామర్థ్యం సరిగా లేదని అర్థం, లేకపోతే అలవాటు చేయలేదని అర్థం. అంటే నాకంటే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు మరి అంత శ్రమ పడుతుంటే నేను పడలేకపోతున్నానంటే అర్థం ఏమిటి అంటే ఒకటి అలవాటు లేనా లేకపోతే అది శరీర సామర్థ్యం తక్కువైనా ఉండాలి. కాబట్టి శరీర సామర్థ్యం కూడా పూర్తిగా ఉండాలి. అదే కుర్వతో మేమోపదశతు. కాబట్టి ఆయనకు పూర్ణ ఆయుష్, అట్లాగే మా పిన్ని గారి యొక్క సహకార సంపత్తులతో అన్నీ ఇంకా అనేకమైన క్రతువులు ఆయన ఏనేం సంకల్పించారు అంటే, నేను ఇవాళ ఏదో ఆయన సర్వతోముఖం ఉంటున్నారు, ఆయన సమూఢం ఉంటున్నారు, నేను ఇంతకుముందు ఒకసారి ద్వాదశ క్రతువు ఆయన అవివాక్యం చేస్తే బాగుంటుందంటే మా తాతగారి సంకల్పం అది. కనుక నేనేదన్నాను మరి ఆయన అన్నీ 3 కాదు ఇంకో కూడా ఆయన వ్యూఢ సమూఢ భేదైన ఏకాదశ ద్వాదశరాత్రాలు అన్నీ కూడా చేయాలి. అటువంటి యజమానులైనా అటువంటి శక్తి ఆయనకు ఉంది. అట్లాగే అటువంటి వారికి సహకరించి చేయించే శక్తి కూడా అనేక మందికి ఉంది. అందులో మన గోపాలకృష్ణ భట్టి గారు దాంట్లో ప్రధానుడు. అట్లాగే అందరినీ ఒక తాడి కింద నడిపిస్తూ ఎప్పటికప్పుడు ఆయన చూసుకుంటూ ఒక ఇంట్లో కుటుంబ వ్యక్తిలాగా ఆయన కూడా ఉండడం అనేది ఒకటి. అట్లాగే ఇందాక భోజన సంగతి చెప్పారు, అది మేము చెప్పుకోవాలి కాబట్టి మళ్ళీ ఇంకొక మాట చెబుతున్నాను. మా దత్తు దంపతులు ఇద్దరు, అట్లాగే గొల్లపల్లి మా బావగారు, ఆయనకి బావగారే మాకు బావగారే. కాబట్టి ఏంటంటే ఆయన అందరికీ బావగారే అవుతున్నారు కాబట్టి వారు, అట్లాగే పేసుపాటి వారు అందరూ ఇంకా ఇక్కడ బలగం అనేది చాలా బాగుంది. అయితే ఇంత బలగం చూసినా పౌండ్రిగా కానీ సరిపోవట్లేదేమో అనేట్టుగా అనిపిస్తోంది దీని యొక్క క్రతువు యొక్క భారం అనేది, బాహుళ్యం అనేది. అలాగే నిజంగా మొట్టమొదటి ఆయన చెప్పిన మాట ఇది కూడా చాలా మనం గమనించవలసిన మాట. చమసాధ్యులు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళు లేనిదే అసలు ఒక అడుగు కూడా లేదు, దాంట్లో అనుమానం ఏమీ లేదు. అంటే నేను చూశాను మొత్తం వాళ్ళకి ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఏ పని అంటే ఆ పని ఇంకా చెప్పడం ఏంటి చేయడమే. అంటే ఇష్టకోపసానం దగ్గర వాళ్ళు చేసిన ఇది ఎవరికి వాడు వచ్చేస్తే అట్లాగే ఎంతమంది అందరు ఋతికులు కూడా సహకరించారు. ఋతికులు సహకరించలేదు నేను చెప్పట్లేదు, కానీ సామవేదులు కూడా అవును అందరూ చెప్పా కదా, ఇది మన కుటుంబం మన ఇంట్లో పనిగా అందరూ భావించారు తప్ప వేరే విధానాలు ఏమీ లేవు అని చెప్పి ఆయన చెబుతూ చాలా. కాబట్టి ఆయనకి త్రిసహస్రం కాదు, ఈ రకంగా ఉంటే సప్తమాగ్ని వరకు వెళ్ళిపోతుంది. సప్తమాగ్ని తర్వాత మరి ఏమవుతుంది, ఎందుకంటే ఇంకా 3 బౌండరీగాలు ఇంకా తర్వాత ఉన్నాయి కాబట్టి 3 బౌండరీగాలు చేయొచ్చు, సర్వతోముఖం చేయొచ్చు. కాబట్టి ఏవే కృతువులు ఆయనకి ఎందుకంటే ఆధాన కాలంలోనే మనకి సంకల్పంలో అదే ఉంది, యాగొచ్చ శిక్షామే ప్రయోక్తం, యైరస్మిధికృత యాగొచ్చ శిక్షామే ప్రయోక్తం అని అంటారు. మరి ఆ సంకల్పం అదొకటి. ఇటువంటి యజమానులకి అట్లాగే నేను బ్రహ్మత్వం హౌత్రమో చేసిన యజమానులు అనేక క్రతువులు చేస్తున్నారని నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి వాళ్ళు అనేక క్రతువులు ఇంకా కూడా చేయాలని నేను కూడా ఆ యజ్ఞేశ్వరుని ప్రార్థిస్తూ అటువంటి వారి యొక్క సాంగత్యం వలన కనీసం ఒక్క క్రతువైనా నేను చేయలేకపోతానా అనే ఒకటి కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రయోగంలో దిగేసరికి మరి నేనేం ఎందుకంటే నేనే ఇంకో దానికి వెళ్ళి నాకు ఆయన కూర్చున్నప్పుడే నేనే సరిగ్గా చేయలేకపోతుంటే నేనే యజమానిగా ఉండి ఏం చేసుకోవాలండి. నేను గోపాల్ గారితో చెప్పా, ఇట్ట సదస్యంలాగా ఉండి నేను ఇప్పుడు ఎట్లా ఉన్నానో అట్లాగే నా చేత ఎవరైనా చేస్తే నేను తప్పకుండా చేస్తానని చెప్పాను. కాబట్టి పెట్టాను చెప్పాను ఇందాక, అదే వాళ్ళని చూస్తూనే ఉన్నా. వాళ్ళు బయట వాళ్ళని గమనిస్తున్నారు ఎప్పటికప్పుడు నన్ను, అన్నయ్య మీరు ఏమైనా తీసుకుంటా, నేను అన్నీ తీసుకుంటామా, నాకేం పరా ఇల్లు కాదు, నేను కూడా మీలాగానే చేయవలసిన వాడిని, కానీ అంటే నేను చేయలేక అట్లా కూర్చున్నానని చెప్పి చెబుతున్నాను. కాబట్టి అనేక క్రతువులకి నేను వెళ్ళలేకపోయిన గల కారణం కూడా నేనే సేవ చేయలేను అనే భావంతో తప్ప వేరే ఉద్దేశం కాదు. అదే నేను మళ్ళీ చెప్పుకుంటున్నాను, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి అత్యద్భుతంగా జరిగింది. ఇట్లాగే అనేక క్రతువులు ఆయన సంకల్పిస్తే జరుగుతాయి. మేము బ్రహ్మపురి చైనాలో కూడా కావాలని విశాస్త్రానికి నేను చూడడానికి సురభృష్టాప్తోదయం కావాలని వెళ్ళాను. అలాగే మా బావగారు, మా నాన్నగారు, మా పిల్లలందరూ అలాగే ఆయన ఆర్థం కూడా చేశాను. ఇంకా అలాగే విద్యార్థులు వాళ్ళ గురించి చెప్పక్కలేదు. వాళ్ళు మాకు ఎంత స్నేహం అంటే అంత స్నేహం. ఏ మాట అడిగినా వాళ్ళు వెంటనే చెప్పడం,
అలాగే మాతో పాటు కలిగి వాళ్ళు కలిసి ఉంటాము. చాలా ఆనందంగా ఉంది. అందరం సోదరభావంతో ఉన్నాము. పైగా ఇక్కడ ఉండే విశేషం ఏంటంటే అందరం మధ్యమ వయస్సు వాళ్ళు. ఇవాళ పెద్ద వయస్సు వాళ్ళు ఇక్కడ వృత్తి పక్షంలో ఎవరు 50, అందరూ 50. మేము నలుగురం 50 అటు ఇటుగా ఉన్నవాళ్ళు. అంటే మిగతా వాళ్ళందరూ మగ చిన్న వాళ్ళే. అండి బ్రహ్మగారు 52 అంతే. అంటే ఆయన 50, మాకోసం మా ఇద్దరికి ఒకటే. కాబట్టి అందరం ఒక 50లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళే ఉన్నాం. మిగతా వాళ్ళందరూ చిన్నపిల్లలు కానీ మా పిల్లలుగానే ఉన్నారు అందరూ అని చెప్పి మేము చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి యజమానులకి పత్నులకి వాళ్ళ పత్నికి అట్లాగే మా వారికి నమస్కారపూర్వకంగా తీసుకుంటూ మా అందరికీ కూడా ఆ యజ్ఞేశ్వర అనుగ్రహం కలగాలి. అట్లాగే యథోధికమైన మా పిల్లవాడు కూడా ఆధానాదులన్నీ చేయాలనుకున్నారు. అది కూడా యజమాని గారు వారి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నడిపించాలి. మేము పరస్పరం ఇట్లాగే అంటే పరస్పర కార్యక్రమాల్లో అన్వయించుకుంటూ ఉండాలి అని చెప్పి మాకు నేను ప్రార్థిస్తూ పెద్దలు వారు మీ నాన్నగారు ఇవాళ ఉండటం చాలా సంతోషం. ఎందుకంటే మనకి చాలా ఆప్తులు చిన్నప్పటి నుంచి మనందరికీ తెలిసిన అంటే మా కుటుంబంతో చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తులు వారు. అటువంటి వారు ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది. మీ అమ్మగారు వాడు కాబట్టి విషయం మర్చిపోయినారు.